ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యమును విని గ్రహించే బుద్ధి దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆత్మఫలముల్లో 7వ ఆత్మఫలమును గురించి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. 7వ ఆత్మఫలమును మనం చూచినప్పుడు విశ్వాసము అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. విశ్వాసం అనేది నీ జీవితంలో లేనప్పుడు, నమ్మిక అనేది నీ బ్రతుకులో లేనప్పుడు ఆశ్చర్యమైన కార్యాన్ని మనం పొందుకొనలేం. ఒక రోజున క్రీస్తు ప్రభులు వారు మార్తతో సెలవిచ్చుచున్న మాట అనగా, మార్త చెప్పుచున్నది, అయ్యా లాజరు చనిపోయి 4 దినములు అయిపోయింది, నీవు ఇక్కడ ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు అని చెప్తూ ఉన్నప్పుడు మార్తతో క్రీస్తు ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నిజమే, దేవుని మహిమ కనులారా చూడాలి అంటే ఈ ఉదయకాల సమయమందు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమ నీ జీవితంలో నీవు అనుభవించాలి అంటే, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఔన్నత్యం ద్వారా నీవు నడిపించబడాలి అంటే నువ్వు నమ్మి విశ్వసించుచు దేవుని సన్నిధిలో నువ్వు సాగిలపడాలి. నమ్మితే ఎట్లాంటి కార్యములైనా మన జీవితంలో జరిగింపబడతాయి. విశ్వసిస్తే ఎట్లాంటి మేళ్ళైనా మన బ్రతుకులో జరుగుతాయి. విశ్వాస జీవితంలో తప్పకుండా ఉండవలసింది ఏది అంటే విశ్వాసం అనేది ఉండాలి. లోకంలో ఉన్న ప్రతి దాన్ని మనుషుని నమ్ముతాడు. దైవికంగా దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు నేడు దినాల్లో. ఈరోజున 7వ ఆత్మఫలం ఏది అంటే విశ్వాసం. ఈ విశ్వాసం అనేది మన బ్రతుకులో ఉండాలండి. విశ్వాసం అనేది మన జీవితంలో ఉండాలి. నువ్వు మోకరిల్లి ప్రార్థించినా, దేవుని వాక్కు విన్నా, సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మోకరిల్లినా, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో నువ్వు అడుగుపెచ్చినా, నీవు ఒకరికి కొన్ని మాటలు చెప్పినా, ఒకరి ద్వారా కొన్ని మాటలను వింటున్నా, కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగింపబడాలి అంటే నీలో తప్పకుండా విశ్వాసం అనే ఆత్మఫలం నీలో ఉండాలి. ఆ ఆత్మఫలం లేకపోతే మన జీవితం శూన్యంతో, జీరోతో, సున్నతో సమానమండి. అంటే విలువ లేనిది. ఈరోజున విలువ లేని మన బ్రతుకులను దేవుడు విలువ కలిగినటువంటి బ్రతుకులుగా మార్చాడు. ఆనాడు మొర్దెకై ఎస్తేరు వారు విశ్వాసం ఉంచారు, వారి స్థితిగతులను దేవుడు మార్చాడు. కాపలాదారుడిగా ఉన్నటువంటి మొర్దెకై జీవితాన్ని ఒక ప్రధానమంత్రిగా నిలబెట్టడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే వారు విశ్వసించి ఉపవాసంతో దేవునికి ప్రార్థించారు. ఈరోజు నువ్వు దేవునిపై ఆధారపడు, విశ్వాసమనే ఆత్మఫలం సంపాదించుకో. దేనిని బట్టి, ఏ క్రియను బట్టి, ఏ సాంగత్యమును బట్టి, ఏ పనిని బట్టి ఆత్మఫలం కోల్పోయావో, పోగొట్టుకున్నావో, తిరిగి మరలా దాన్ని సంపాదించుకోవడానికి క్రీస్తు ప్రభుల వారి ఎద్దుకురా, ఆయన నీకు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. విశ్వాసం అనేది వినడం ద్వారా నువ్వు పొందుకుంటావు. ఎలాగునా? ఏది? దేవుని వాక్యం వినడం వల్ల నువ్వు విశ్వాసం పొందుకుంటావు. అటు విశ్వాసం అనే ఆత్మఫలం పరిశుద్ధాత్ముడు నీకు మెండుగా దయచేయునుగాక. ప్రార్థన. సర్వాధికారి నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు విశ్వాసం అనే ఆత్మఫలం మా అందరి జీవితంలో నిలిచిండునుగాక. బలపరచండి, శక్తిని దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా.